ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కొన్ని విషయాల్ని మనం చెప్పాలి, కొన్ని విషయాల్ని సీనియర్ రాజకీయ నాయకుల చేత చెప్పించాలి, ఎక్స్పర్ట్ చేత చెప్పించాలి. సీనియర్ రాజకీయ నాయకుడు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మైసూర్ రెడ్డి గారు నాతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సరే, తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ మీద ఏం చెప్తారు? తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చింది కదా. అవును, కానీ కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారుగా. ఇది అవ్వని పట్టుకుని వసంతం అన్నట్టుంది. ఎట్లా అంటే సార్, ఆయన చంద్రబాబు నాయుడు ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కడో జంతువుల కొవ్వును కూడా కలిపినారు, కల్తీ చేసినారు అని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినారు. ఖచ్చితంగా కల్తీ అనేది అది రిపోర్ట్లో నెయ్యి కల్తీ అయింది, కొవ్వు వాసం లేదు, అనిమల్ అది లేదని చెప్పి ఇచ్చినారు. దాన్ని పట్టుకొని అంతా తప్పు అంటే కల్తీ ఏమో కల్తీ జరిగింది వాళ్ళ టైంలో. కల్తీ అనేది ఇచ్చినారు, కల్తీ అనేది ఇచ్చారు. వెజిటబుల్ ఆయిల్తో కల్తీ చేసినారని. లేదు, కెమికల్స్ కూడా వాడారని సార్. కెమికల్స్, వెజిటబుల్ ఆయిల్ ఎన్ని కలిపినారని, ఇవి కలిపినారని. ఏది కలిపినా కలిపినట్టే కదా. కెమికల్స్ అయితేనేముంది, వెజిటబుల్ ఆయిల్ అయితే కత్తితో పడవేసి చాకుతోనే పొడిచారంటే ఏదైనా పొడవటమే కదా. కరెక్ట్, అంతే కదా, పొడవటమే కదా ముఖ్యం. కల్తీ కల్తీ అంతే, దేంతో చేసినారు. ఓకే, అంటే ఏం సార్ మరి దేవుడి దగ్గర కూడా ఇంత కల్తీ ఏంటి అసలు? మరి ఇంత దారుణమా చేసినారు అప్పుడు? మరి అంటే మీరు మాజీ హోంమంత్రి, సీనియర్ రాజకీయవేత్త, ఇలాంటి వాళ్ళు అసలు మీరు ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి దేవుడి దగ్గర కూడా ఇంత కక్కుర్తి పట్టడం అనేటువంటిది అది ఎందుకంటే ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి కంటకొచ్చింది అంటే ఆయన బంధువే కదా సుబ్బారెడ్డి గారు. చైర్మన్ గా బాబాయ్ కదా సుబ్బారెడ్డి గారు ఉండడము. ఈ ధర్మారెడ్డిని ఆయన ఈవోగా వేసిందా ఆయన జగన్మోహన్ రెడ్డే కదా. కాబట్టి వాళ్ళ టైంలో జరిగింది కాబట్టి ఈయన కంటకొస్తుంది, సంబంధం ఉందో లేదో. అందుకు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ మ్యాగ్నిఫై చేస్తున్నారు.